మీరు నా మాట విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వాస్థ్యమగుదురు. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5-6 వచనములు. హల్లెలూయా. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉండువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. చేసి నిన్ను ఆశీర్వాదించి నీ నామము గొప్ప చేయును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టును, నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచెదను. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 15వ వచనము. కాగా ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదము. నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 17వ వచనము.